నవంబర్ 6 కేవీఎన్ కాలేజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేవీఎన్ కాలేజ్ మేనేజ్మెంట్కి, అధ్యాపక బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారి హృదయపూర్వక శుభాభినందనలు. ప్రతి సంవత్సరం నవంబర్ 6న రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ను గత కొన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకయ్య గారికి, కేవీఎన్ కాలేజ్ చైర్మన్ మల్లికార్జున్ గారికి, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారికి, వైస్ ప్రిన్సిపాల్ నారాయణరావు గారికి, ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయభాస్కర్ గారికి, అలాగే రక్తదానానికి ఉత్సాహం చూపిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రెడ్ క్రాస్ తరపున శుభాభినందనలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు జీవించగలడనటానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితమే గొప్ప నిదర్శనం. కానీ ఏదైనా కారణాల చేత ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే అది శస్త్రచికిత్సే కావచ్చు, లేదా ప్రమాదం వల్ల కావచ్చు. కోల్పోయిన రక్తాన్ని వెంటనే కొన్ని నిమిషాలలోనే ఎక్కించాలి, లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోవచ్చు. అందుకే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. అతడు తన రక్తదానం ఈరోజు ఎవరికి ఉపయోగపడుతుందో, రేపు ఎవర రక్తం వల్ల లబ్ధి పొందుతున్నారో తెలియకుండానే రక్తదానం చేస్తున్నాడు. అయినా కూడా మనని రక్తం యొక్క కొరత వేధిస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం మన దేశంలో రక్తం యొక్క కొరత 30 లక్షల యూనిట్లు ఉండగా, మన రాష్ట్రంలో 1.5 లక్షల యూనిట్ల కొరత ఉన్నది. ఈ కొరత వల్ల ముఖ్యంగా రోడ్డు ప్రమాదం బారిన పడిన 70% మంది సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులై ఉండగా కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఎందువలన ఇలా జరుగుతున్నది? కొంతమందికి రక్తాన్ని సంగ్రహించడానికి వాడే సూది నొప్పి కలిగిస్తుందేమోనని భయం, కొందరికి రక్తం రంగు చూస్తే భయం, మరికొందరికి రక్తాన్ని సేకరించడానికి వాడే సూదులు బ్యాగులు మళ్ళా వాడుతారేమోనన్న భయం. కాలేజీ యువత రక్తదానం చెయ్యాలన్న ఉత్సాహం చొరవ ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఇదంతా రక్తదానం యొక్క ఆవశ్యకత పైన అవగాహన రాహిత్యం వలనే జరుగుతున్నది. స్వచ్ఛంద సంస్థలలోనే కోహినూర్ రక్తం లాంటిది. నాణ్యతకు ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించే నిబద్ధత కలిగిన సంస్థ. హెన్రీ డ్యునాట్ ఆశయాలకు అనుగుణంగా మదర్ థెరిసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపంగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద రక్తదాతలారా, మీరిచ్చే రక్తం కేవలం శస్త్రచికిత్స చేయించుకునే వారికి, రోడ్డు ప్రమాదం బారిన పడిన వారికే కాదు, చాలా మందికి తెలియనిది, అందరూ తెలుసుకోవలసినది థాలసీమియా చిన్నారులు. వీరు రక్తం యొక్క జన్యు లోపంతో పుడుతున్న అన్యం పుణ్యం ఎరగని చిన్నారులు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించుకోవాలి, లేకపోతే వాళ్ళు బ్రతకటం కష్టం. అందుకే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ థాలసీమియా చిన్నారులకు అడిగిందే తడవుగా ఉచితంగా రక్తాన్ని గత 11 సంవత్సరాలుగా ఇస్తున్నది. రెడ్ క్రాస్ విజయవాడలో 38 మంది థాలసీమియా చిన్నారులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. థాలసీమియా చిన్నారులను ఆదుకోవటంలో కూడా రెడ్ క్రాస్ విజయవాడ నేనున్నానంటూ సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఈ థాలసీమియా చిన్నారుల బాధను ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ, నిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, మృత్యువు కరాళానికి బలి అయి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ థాలసీమియా చిన్నారులు. అందుకే మీ రక్తదానం రెడ్ క్రాస్కి ఎంతైనా అవసరం.
అందరికీ ధన్యవాదాలు. ఈ తలసీమియా చిన్నారుల గురించి ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే, ఈ తలసీమియా చిన్నారుల బాధను ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మృత్యు కరవాలానికి బలి అయి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. అందుకే మీ రక్తదానం రెడ్ క్రాస్కి ఎంతైనా అవసరం. అందరికీ ధన్యవాదాలు.